అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణతత్వం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆల్వార్లందరూ కృష్ణావతారంలోనే ఎందుకు అంతలా మునిగి తేలారు? రామావతారం కదా, తాను నరుడుగానే అవతారమెత్తి సామాన్య మానవుడిగా జీవించి చూపినది. రాజ పట్టాభిషేకానికి తయారయ్యే క్షణంలో అన్నింటినీ త్వదించి అడవికి వెళ్ళడం, పిరాట్టి వియోగం, కాలినడకన సముద్రమును దాటి రావణాసుర వధ, అందున రావణ యుద్ధం అన్నట్లు భయంకర యుద్ధం. మరి రామావతారము కదా, చాలా గొప్పది. మరి ఆల్వార్లు కృష్ణావతారములో ఎందుకు అంతలా ఆర్ద్రత చూపుతారు? రాముణ్ణి తలవంగానే రాముడు పడిన కష్టాలే గుర్తుకు వస్తాయి. కృష్ణుని తలవంగానే మనసు తేలికైపోయి మన పెదవుల మీద చిరు దరహాసం వెలుగుతుంది. ఏమిటి వింత? మన పూర్వాచార్యుల సమాధానం ఏమిటి? రాముల వారు అవతరించిన మహారాజ వంశంలో దశదిశల రథగమనము చేసే దశరథుని జ్యేష్ఠపుత్రునిగా రాజ్యమంతా కోలాహలము, మాణిక్యపు టూయాల పట్టుపురుగులు, అంతా ఆర్భాటమే, రాజ్యమంతా పండుగే. రాకుమారుడిగా బాల్యము, సీతారామ కళ్యాణము, తరువాత వనవాసము. వనవాసములో జానకీమాత తన నాదుడితో పరిపూర్ణ సాంగత్యాన్ని, ఆనందాన్ని అనుభవించినది. ఏకాంత అనుభవము ఇద్దరికీ. ఆఖరు 10 నెలలు రావణాసురుడి చెరలో పిరాట్టి రామ వియోగముతో, రాముల వారు సీతావియోగముతో దుఃఖించారు.